రాష్ట్ర రాజకీయాల్లో మరొక సంచలన పరిణామం చోటు చేసుకుంది. కొండా మురళి ఎవరైతే మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ, వరంగల్ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నటువంటి కొండా మురళి, అట్లాగే రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. వీళ్ళు దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. తాజా పరిణామాలపై చర్చించినట్టు తెలుస్తా ఉంది. అయితే వీళ్ళు కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ఇటీవల కామెంట్స్ చేయడం, దాని మీద పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఒక నివేదిక పీసీసీకి అప్పగించడం. దీని మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో కొండా సురేఖ కుమార్తె చేసిన కామెంట్స్ సీఎం రేవంత్ రెడ్డి మీద కావచ్చు, అట్లాగే రేవూరి ప్రకాష్ రెడ్డి మీద కావచ్చు, పరకాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి మీద కావచ్చు. ఈ కామెంట్స్ మీద పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న వేళ ఈ ఇష్యూలో కీలకంగా కొండా మురళి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలవడం అనేది సంచలనంగా మారింది. బట్టి విక్రమార్కతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కొండా మురళి ఏం మాట్లాడారు, రాజగోపాల్ రెడ్డి కూడా ఈ కొద్ది రోజులుగా అధిష్టానం మీద కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పనితీరు మీద కావచ్చు, ప్రభుత్వ పనితీరు మీద కావచ్చు అనేక కామెంట్స్ కూడా చేశారు. 5 లక్షలకు సంబంధించి పేదోడు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వడానికి 500 కండిషన్స్ పెడుతున్న ప్రభుత్వం, వాళ్ళు మాత్రం ప్రభుత్వంలో ఉన్న కొందరు మాత్రం కోట్ల రూపాయలు దోచుకుంటున్నారనే ఒక కామెంట్ చేశారు. అంతకుముందు కూడా నాకు పదవి ముఖ్యం కాదు, నాకు నా ప్రజలే ముఖ్యమని ఇట్లాంటి కొన్ని కామెంట్ చేస్తూ వివాదాస్పద కామెంట్ చేసిన పరిస్థితి. అధిష్టానానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పార్టీలో పెద్దలకు వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ నేపథ్యంలో ఈరోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కొండా మురళి అట్లాగే రాజగోపాల్ రెడ్డి వీళ్ళిద్దరూ కలవడం కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. వీళ్ళు ఏం మాట్లాడారు అని మీడియా ప్రతినిధులు వాళ్ళు బయటకు వచ్చిన సందర్భంలో అడిగినప్పుడు కొండా మురళి స్పందించారు. ఈ తాజా పరిణామాల గురించి మేము ఏం మాట్లాడుకోలేదు, నాకు ఒక బిల్లు విషయమై చర్చ ఉండేది, ఆ బిల్లు కోసమే నేను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కలిశాను అనేది మీడియాతో చెప్పడం జరిగింది. అట్లాగే కొండా సుస్మితా పటేల్కి సంబంధించి ఆమె చేసిన కామెంట్స్ మీద మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు కూడా కొండా సుస్మితా పటేల్కు స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది, ఆమె కామెంట్స్ మేము వద్దని చెప్పలేము, ఎందుకంటే ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళవి, ఆమె చేసిన కామెంట్స్కు మేము బాధ్యులం కాదు, గాంధీ కుటుంబం మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది, నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా, మేము పీసీసీ క్రమశిక్షణ కమిటీకి మేము చెప్పాల్సింది చెప్పేసాం, ఇక మేము చేసేది ఏం లేదు, క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన రిపోర్టు మీద అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. కొండా సుస్మిత ప్లాన్ ఏలో భాగంగా ఇప్పుడు మాట్లాడింది, ఆ కామెంట్స్ చేసింది, ప్లాన్ బి ఏంటో మాకు తెలియదు అని ఇట్లాంటి కామెంట్స్ కొండా మురళి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాను కొండా సుస్మితా పటేల్ను పరోక్షంగా ఆమె చేసిన కామెంట్స్కు మాకేం సంబంధం లేదు, కేసీఆర్ అంశాన్ని కూడా ఇందులో కొండా మురళి ప్రస్తావించడం జరిగింది. కేసీఆర్ కుమార్తె కవిత బయటికి వచ్చి తండ్రి మీద మాటలు అనడం లేదా, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం లేదా, కవిత మాటలు వ్యక్తిగతమైనప్పుడు కొండా మురళి కుమార్తె సుస్మిత మాటలు కూడా వ్యక్తిగతమే, ఆమె వ్యక్తిగతానికి సంబంధించి చూడాలి, కానీ ఆమె మాటలకు మమ్మల్ని బాధ్యతలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇదే విషయాన్ని మేము క్రమశిక్షణ కమిటీకి చెప్పాము, మాకు ఇచ్చిన నోటీసులకు మేము బదులిచ్చాం. ప్రభుత్వం ఏఐసీసీ ఏ చర్యలు తీసుకుంటుందో దాన్ని బట్టి మేము మా నిర్ణయం తీసుకుంటామనే విషయాన్ని కొండా మురళి మీడియా ప్రతినిధులతో చెప్పడం జరిగింది. మొత్తంగా రాష్ట్ర రాజకీయాల్లో గత వారం రోజులుగా నడుస్తున్నటువంటి కొండా ఎపిసోడ్లో కొండా మురళి ఈరోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసి చర్చించడం, చర్చించిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో ఈ కామెంట్స్ చేయడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి సంబంధించి ఏఐసీసీ, టీపీసీసీ కావచ్చు, ఏఐసీసీ కావచ్చు ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది, కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయనున్నారా, లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆమె బీజేపీలో చేరబోతున్నట్లు కొన్ని ఊహాగానాలు వస్తూ ఉన్నాయి, అట్లాగే మరో పార్టీలో చేరబోతున్నట్లు ఇంకొన్ని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఆమె మీద ఒక బీసీ మంత్రిగా ఉన్నటువంటి, మహిళా మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ మీద వేటు వేసేంత ధైర్యం కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? ఇప్పటికే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొంత వ్యక్తిగత స్వేచ్ఛ, స్వతంత్రం ఎక్కువ ఉంటాయనే ఆరోపణలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఈ కామెంట్స్కి సంబంధించి సుస్మిత చేసిన కామెంట్స్కు కొండా సురేఖను సస్పెండ్ చేసే అవకాశం ఉంటుందా, అట్లా అంత ధైర్యం చేస్తుందా అనే దాని మీద కూడా చర్చ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఏఐసీసీ, టీపీసీసీ ఇచ్చిన రిపోర్ట్ కావచ్చు, దాని ప్రకారం ఏఐసీసీ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది, టీపీసీ స్థాయిలోనే జరుగుతుందా లేదంటే ఏఐసీసీ వరకు వెళ్తుందా అనే దాని మీద మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.